90s కిడ్స్కి బాగా తెలిసింది. పాత సినిమాల్లో ఒక దేవకన్య ఉంటుంది. ఆమె ఆకాశం నుంచి దిగొస్తుంది. భూమి మీద ఉన్న పురుషుడు ఆమెను మోహించి సంపర్కం జరిపిన వెంటనే నోటి నుంచి నురగలు కక్కుతూ చనిపోతాడు. అచ్చం ఇదే విధంగా ఆడచీమతో కలిసిన తర్వాత మగచీమ కూడా చనిపోతుంది. చీమల ప్రపంచంలో ఆశ్చర్యపోయే సంఘటన ఇదొక్కటే కాదు. ఆడచీమ తన జీవితంలో ఒకే ఒక్కసారి మగచీమతో కలుస్తుంది. మనిషిని మించి అద్భుతంగా వ్యవసాయం చేస్తాయి. ఫ్లైఓవర్, ఫుట్ఓవర్ బ్రిడ్జీలు, 1 వే 2 వే హై స్పీడ్ రోడ్లు నిర్మిస్తాయి. ఇంకా వీటిల్లో కట్టప్పను మించిన నిజాయితీ పరులుంటారు, కనిపెట్టలేని కన్నింగ్ కొడుకులుంటారు. మారు వేషంలో వచ్చి మహారాణిని చంపి పారేసే ప్రత్యర్థులు కూడా ఉంటారు. మనిషి ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టే ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఆఫ్టర్ ఆల్ అనుకునే ఈ చీమల రాజ్యంలో ఉంటాయి. ఇలా సంచలనాలకు కేర్ ఆఫ్గా ఉన్న చీమల ముందు మనిషి నిజానికి ఒక పిల్ల బచాగాడే అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. అవును, మరి ఆధునిక మనిషి పుట్టింది కేవలం 75,000 ఏళ్ల క్రిందటనే. తొలితరం మనిషి వయసు మహా అంటే 70 లక్షల ఏళ్లే. కానీ చీమ వయసు ఏకంగా 14 కోట్ల సంవత్సరాలు. మరి భూమి మీద మనిషి కన్నా కోట్ల ఏళ్ల ముందు పుట్టిన ఈ సీనియర్ సిటిజన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎంత ఆసక్తికరంగా ఉంటుంది, ఎంత భయానకంగా ఉంటుంది, చివరకు అది ఎలా ముగుస్తుంది అన్నది ఈ చీమల డాక్యుమెంటరీ సిరీస్లో ఎపిసోడ్ 1లో తెలుసుకుందాం. చీమలు దాదాపు 14 నుండి 16 కోట్ల సంవత్సరాల క్రితం క్రిటేషియస్ యుగంలో పుట్టాయని సైంటిస్టులు నిర్ధారించారు. అంటే భూమిపై డైనోసార్లు తిరుగుతున్న కాలం అది. ఆ సమయంలో ఈ నేల మీద మనిషి ఊసే లేదు. ఆ కాలంలో జీవించిన అక్యులియేటా అనే పురాతన కందిరీగ జాతి నుంచి ఇవి వేరుపడ్డాయని చెప్తారు. నాటి రోజుల్లో ఈ కందిరీగల్లో కొన్ని పెద్ద పెద్ద చెట్ల మీద ఆహారాన్ని వెతుకుతుంటే మరికొన్ని నేల మీద విస్తరిస్తున్న చిన్న చిన్న మొక్కలు, పూల చెట్లపై వాలడం మొదలుపెట్టాయి. అలా క్రమంగా అవి భూమి మీదనే ఆహారాన్ని వెతుకుతూ ఇక్కడే ఉండిపోవడం అలవాటు చేసుకున్నాయి. ఇదంతా కొన్ని లక్షల ఏళ్లలో జరిగిన మార్పు. జీవులపై పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులకు ఒక పురాతన చీమ శిలాజం దొరికింది. దాని వయసు ఏకంగా 10 కోట్ల సంవత్సరాలు ఉంటుందని నిర్ధారించారు. దాని పేరు స్పెకోమిర్మా ఫ్రీమాని. చెట్టు నుంచి బంక కారణం మనకు తెలిసిందే. అది లక్షలు కోట్ల సంవత్సరాల్లో గట్టిగా మారిపోతుంది. దాన్ని అంబర్ అని పిలుస్తారు. అలాంటి అంబర్లో ఈ చీమ చిక్కుకొని కనిపించింది. దాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా దాని శరీరం సగం కందిరీగలాగా, సగం చీమలాగా ఉంది. దాని నుంచి తీగ లాగితే ఆశ్చర్యకరమైన చీమల జీవన విధానం వెలుగు చూసింది. ప్రతి సంవత్సరం మే నెల చివరి దశకు చేరుకుంటుండగానే తొలకరి చినుకుల కోసం మనుషులు ఆకాశం వంక చూస్తుంటారు. అవే చినుకుల కోసం చీమలు కూడా ఎదురు చూస్తుంటాయి. మొదటి వాన కురిసిన రోజున సాయంత్రం రెక్కలున్న చీమలు మన ఇంట్లోకి రావడం, రోడ్డు మీద పడిపోయి ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఈ చీమలు మళ్ళీ ఆ తర్వాత కనిపించవు. ఇక్కడి నుంచే వాటి ఆసక్తికరమైన లైఫ్ సైకిల్ ప్రారంభమవుతుంది. వేసవి ముగిసిన తర్వాత పడే తొలి వాన కోసం ఎదురు చూస్తున్న ఈ చీమలను యువరాణి చీమలు అంటారు. భూమి మీద ఉన్న అన్ని పుట్టల్లోంచి కోట్ల సంఖ్యలో ఒక్కసారిగా గాల్లోకి లేస్తాయి. ఇందులో ఆడచీమలతో పాటు మగవి కూడా ఉంటాయి. ఇదొక సామూహిక వివాహ మహోత్సవం. దీన్నే నుప్షియల్ ఫ్లైట్ అంటారు. ఇందులోనే ఆనందం, విషాదం కలిసిపోయి ఉంటుంది. 100 చీమలు గాల్లోకి లేస్తే నేలకు దిగేది మాత్రం దాదాపుగా ఒక్కటే. అవును, 1% చీమలు మాత్రమే బతికి బట్టకడతాయి. మిగిలినవన్నీ ఆకాశంలో తిరిగే పక్షులు, నేలపైన ఉండే కప్పలు, తొండలు వంటి లెక్కలేనన్ని వేటగాళ్లకు ఆహారం అయిపోతాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మిగిలిన 1% చీమలన్నీ ఆడవే అయి ఉంటాయి. అంటే మగచీమ ఒక్కటి కూడా బతకదు. ఇది మరొక విషాదం. ఎందుకంటే ఆడచీమతో గాల్లోనే సంపర్కం చేసిన తర్వాత రెక్కలు విరిగిపోయి నేల మీద కూలి మగచీమ చచ్చిపోతుంది. ఇది ప్రకృతి రాసిన మరణ శాసనం. మగచీమల శరీర నిర్మాణం సంపర్కం తర్వాత చనిపోయేలా తయారైంది. వాటి పని కేవలం యువరాణి చీమలతో జత కట్టడం మాత్రమే. మహారాణి చీమ వాటిని అందుకోసమే పుట్టిస్తుంది. ఆ పని ముగిసిన తర్వాత ప్రాణాలు కోల్పోతాయి. మగచీమ తన వీర్యాన్ని యువరాణి చీమ శరీరంలోకి పంపుతుంది. ఈ ప్రక్రియ చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలోనే మగచీమ అంతర్గత శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిని పేలిపోతాయి. ఈ గాయాల కారణంగానే జత కట్టిన కొద్దిసేపటికే లేదా కొన్ని గంటల్లోనే మగవి చనిపోతాయి. అంటే మగవి వేరే కీటకానికి ఆహారమైనా కావచ్చు, లేదంటే ప్రకృతి ప్రకారం సహజంగానైనా ప్రాణాలు కోల్పోవచ్చు. ఒకవేళ ఒకటో రెండో నేల మీద పడి బతికాయనే అనుకుందాం. కాళ్ళు ఈడ్చుకుంటూ తమ పుట్టలోకి ప్రవేశించినా కూడా
అక్కడి చీమలు లోనికి రానియవు, తలుపులు మూసేస్తాయి, తిండి నీళ్లు కూడా ఇయ్యవు. దాంతో బయటనే అది ప్రాణాలు కోల్పోతుంది. ఏంట్రా ఈ దారుణం, ప్లీజ్ లోపలికి రానియండ్రా అంటే నీ చాప్టర్ క్లోజ్ అయింది బ్రో, ఈ భూమి మీద నీ పని ముగిసింది, గుడ్ బై అని చెప్పేస్తాయి. ఆ విధంగా మగచీమకు పుట్టిన కొన్ని వారాల్లోనే చావు గ్యారంటీ. ఇదంతా విన్న తర్వాత ఏం పుట్టుకరా అనేది చీమ సోదరా అనిపిస్తుంది కదా. మగచీమ జీవితం ఇలా విషాదంగా ముగిస్తే యువరాణి ఇక నుంచి మహారాణిగా మారబోయే అద్భుత ఘట్టం మొదలవుతుంది. గాల్లో నుంచి నేల మీద పడిన తర్వాత ఏ కీటకానికి దొరకకుండా సాధ్యమైనంత త్వరగా భూమిని తవ్వడం మొదలు పెడుతుంది ఆ యువరాణి చీమ. ఆ మట్టిలోనే మరొక కొత్త మహా సామ్రాజ్యం ఆవిర్భవించబోతోంది. ఇందుకోసం ఆ యువరాణి చీమ పడే కష్టం అత్యంత దారుణంగా ఉంటుంది. సాధారణ చీమలు 1 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి. కానీ రాణి చీమ ఏకంగా 20 నుంచి 30 ఏళ్ల పాటు బతుకుతుంది. ఇంతటి జీవితకాలంలో తాను పడే కష్టం ఈ మొదటిసారి మాత్రమే, కానీ అది చాలా దారుణంగా ఉంటుంది. నేలను తవ్వి లోనికి వెళ్ళిన తర్వాత తాను పెట్టబోయే గుడ్లకు సరిపడా ఒక గదిని సిద్ధం చేస్తుంది. ఆ వెంటనే ద్వారం మూసేస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక రాణి చీమ బయట ప్రపంచాన్ని దాదాపుగా ఎన్నటికీ చూడదు. మొదటి దశ గుడ్లను పెట్టడానికి, వాటి నుంచి పిల్లలు బయటికి రావడానికి వారాలు, నెలల సమయం పడుతుంది. ఇది చీమల జాతిని బట్టి ఉంటుంది. మొదటి పిల్లలు పుట్టే వరకు ఆ చీమకు తిండి తిప్పలు ఏమీ ఉండవు. మరి ఆమె ఎలా బతుకుతుంది? ఇక్కడే ప్రకృతి దానికి ఒక అద్భుతమైన వరం ఇచ్చింది. ఆకాశంలో ఎగరడానికి తనకు ఉపయోగపడిన రెక్కల కండరాలు ఉంటాయి కదా, వాటిని మెల్లగా విచ్ఛిన్నం చేసుకోవడం మొదలు పెడుతుంది. ఆ కండరాలే ప్రోటీన్లుగా మారి రక్తంలో కలిసిపోయి ఆహారంగా మారతాయి. అంటే తన ప్రాణం కోసం, తన పుట్టబోయే పిల్లల కోసం, రేపటి తన సామ్రాజ్య నిర్మాణం కోసం తన శరీరాన్ని తానే కొద్ది కొద్దిగా తినేస్తుందన్నమాట. ఇంత కఠినమైన జీవన విధానంలో ఆమె మొదటి దఫా గుడ్లను పెడుతుంది. అవి సాధారణ గుడ్లు కావు, తన సామ్రాజ్యాన్ని నిలబెట్టే మొదటి ఇటుకలు. అంత ముఖ్యమైన గుడ్ల మీద ఫంగస్, బ్యాక్టీరియా వంటి ప్రమాదాలు దాడి చేయడానికి చూస్తుంటాయి. వాటి నుంచి రక్షించేందుకు నిరంతరం తన లాలాజలంతో వాటిని శుభ్రం చేస్తూనే ఉంటుంది. అలా కొంతకాలానికి ఆ గుడ్ల నుంచి లార్వాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మరో కొత్త సమస్య వస్తుంది. లార్వాలకు ఆకలిస్తుంది, కానీ ఆ గదిలో ఆహారం లేదు. ఇటు చూస్తే రాణి బయటకు వెళ్ళలేదు, బయట నుంచి తెచ్చేవారు కూడా ఎవ్వరూ లేరు. అప్పుడే ఆమె కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. తాను పెట్టిన గుడ్లలోంచి కొన్నిటిని నాశనం చేసి మిగిలిన లార్వాలకు ఆహారంగా పెడుతుంది. లేదంటే మొత్తం సంతానమే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. మరి ఆ విధంగా కాలం గడుస్తూ ఉంటుంది. లార్వాలు ప్యూపా దశలోకి అడుగు పెడతాయి. మరికొన్ని రోజుల తర్వాత ఒక చిన్న శరీరం తన పెంకును చీల్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అది సాధారణ జననం కాదు, ఒక సామ్రాజ్యమే మొదటిసారి ఊపిరి పీల్చుకున్న క్షణం. అలా వెంటనే చీమలన్నీ బయటకు వచ్చేస్తాయి. వీటిని కార్మిక చీమలు అని పిలుస్తారు. పాపం వీటి పరిస్థితి మరో విధంగా ఉంటుంది. వీటికి బాల్యం అనేదే ఉండదు, ఆటలు పాటలు ఏమీ ఉండవు. అసలు విశ్రాంతి అనే మాటే వీటి జీవితంలో ఉండదు. పుట్టిన వెంటనే పనిలో చేరిపోతాయి. వాటి మొదటి పని ఇప్పటి వరకు మూసి ఉన్న ఆ భూగర్భ గది తలుపు తెరవడం. అన్నీ కలిసి నేలకు రంధ్రం చేసి భూమిపైకి దారిని ఏర్పాటు చేస్తాయి. అలా బయటకొచ్చి అవి మొదటిసారి సూర్యకాంతిని చూస్తాయి. అప్పటి వరకు చీకట్లో ఉన్న వాటిని ఆ వెలుగు ఇబ్బంది పెడుతున్నా కూడా ఆగవు. ఎందుకంటే లోపల వాటి తల్లి నెలల తరబడి ఆకలితో ఉంది. ఒక్కొక్కటిగా ఆ కార్మిక చీమలన్నీ భూమి మీదకి వచ్చేస్తాయి. ఎక్కడ ఆహారం దొరుకుతుందోనని వెతకడమే వాటి పని. చివరకు ఎక్కడో ఒక చోట చనిపోయిన కీటకాన్నో, చక్కెర లాంటి ఆహార పదార్థాన్ని దొరకబట్టి దాన్ని మోసుకొని తిరిగి గూటికి చేరుకుంటాయి. ఆ విధంగా ఆ పిల్లలు తెచ్చిన ఆహారంతో తన సుదీర్ఘ ఉపవాసాన్ని రాణి చీమ ముగిస్తుంది. అప్పటి వరకు తల్లిగా, కార్మికురాలిగా, సంరక్షకురాలిగా అన్నీ తానే అయిన మహారాణి ఇప్పుడు ఆ బాధ్యతలన్నిటినీ తన పిల్లలకు అప్పగించబోతోంది. ఇకపై ఆమె ఏ పని చేయాల్సిన పని లేదు, వేటాడాల్సిన అవసరం లేదు, గూడు నిర్మించాల్సిన అవసరం లేదు, సామ్రాజ్యాన్ని విస్తరించాల్సిన పనే లేదు. అవన్నీ పుట్టిన పిల్లలు చేసి పెడతాయి. ఇప్పుడు మహారాణి చేయాల్సిన పని ఒక్కటే, మరో దఫా గుడ్లు పెట్టడం. ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం ఉంటుంది. మరోసారి గుడ్లు పెట్టడానికి ఇప్పుడు ఆమెకు మగచీమ అవసరం కూడా లేదు. అవును, మిగిలిన జీవులన్నీ ఎప్పుడు పిల్లల్ని కనాలన్నా మగతోడు అవసరం, కానీ
చీమకు జీవితం మొత్తంలో ఒకే ఒక్కసారి మగదానితో అవసరం ఉంటుంది. తొలిసారి మగచీమతో కలిసినప్పుడే తన శరీరం లోపల జీవితానికి సరిపడా వీర్య కణాలను స్టోర్ చేసుకుంటుంది. వాటిని కొద్ది కొద్దిగా వాడుకుంటూ ఏకంగా 30 ఏళ్ల పాటు గుడ్లు పెడుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి తొలితరం పిల్లలు బయటకు వచ్చేశాయి. కార్మిక చీమలుగా మారిపోయాయి. క్షణం తీరిక లేకుండా పనులు చేస్తున్నాయి. కానీ ఇక్కడే అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. శత్రు సైన్యాలు ఏ క్షణంలోనైనా ఎటువైపు నుంచి అయినా వచ్చి దాడి చేయొచ్చు. ఆ శత్రు సైన్యం ట్రంప్ మాదిరిగా ఉత్తిత్తి బెదిరింపులు చేయవు. మగధీరలో షేర్ ఖాన్ మాదిరిగా క్షమాభిక్ష ప్రతిపాదనలు అసలే ఉండవు. కాలకేయ మిడతల దండులా మీద పడిపోవడమే. అదే జరిగితే తొలితరం పిల్లలు మాత్రమే ఉన్న ఆ చిన్న కుటుంబం అంతమైపోవాల్సిందే. మరో ఆప్షనే ఉండదు. అందుకే తల్లి వేగంగా రెండో తరం గుడ్లను పెట్టే పనిలో చేరిపోతుంది. తల్లి ఆ పనిలో ఉంటే పుట్టిన కార్మిక చీమలు రాబోయే చెల్లెళ్ల కోసం గదులు నిర్మిస్తుంటాయి. వారు నడవడానికి అద్భుతమైన కాలిబాటలు సిద్ధం చేస్తుంటాయి. అంటే ఇప్పుడు రాణితో పాటు కార్మిక చీమల ఏకైక లక్ష్యం సామ్రాజ్య విస్తరణ. అది ఎలా జరుగుతుంది? ఆ తర్వాత పుట్టే పిల్లలు ఎలాంటి పనులు చేస్తాయి? ఈ చిన్న చీమల కుటుంబం ఒక మహా సామ్రాజ్యంలాగా ఎలా విస్తరించబోతోంది? శత్రు సైన్యాలు ఎలా దాడి చేస్తాయి? రహస్యంగా సామ్రాజ్యంలోకి ఏ విధంగా ప్రవేశిస్తాయి? వాటిని రక్షక భటులు ఎలా అడ్డుకుంటారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఇవాటి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక కామెంట్ చేయండి. మన వీడియోలు మిస్ కాకుండా ఉండేందుకు అవుట్ ఆఫ్ కవరేజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.